నీ సిలువ దర్శనముతో దర్శించి నన్ను ఏర్పరచితివి. దూతలు చేయని సేవా ధూళినైన నాకు అప్పగించితివి. నీ సిలువ దర్శనముతో దర్శించి నన్ను ఏర్పరచితివి. దూతలు చేయని సేవ ధూళినైన నాకు అప్పగించితివి. తుది వరకు మాట్లాడాడు. ప్రభు ఏ సందేశం చెప్పాలన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలతో మాట్లాడాడు. అదే దేవుడు మాట్లాడే మాటలు ఈరోజు అవే మాటలతో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నేను అనుకుంటాను మీరు ఇంతవరకు ఎప్పుడు వినే సందేశం జరుగుతున్నాడు. హల్లెలూయా. ఒక ప్రత్యక్ష దేవుడు నాకు ఇచ్చాడు. అదే ప్రత్యక్షతను మనమందరము దేవుడిని పొందుకున్నాం. హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎవరు మాట్లాడాడు మోషేతోటి? మోషే, నీవు నా కొరకు ఒక మందిరం కట్టాలి. అదేంటంటే ప్రత్యక్షం కూడా అని చెప్పాడు. నేను ప్రత్యక్షం కూడా వాక్యం చెప్పట్లేదు కానీ కొన్ని మాటలు తీసుకోవాలనుకుంటున్నా. ప్రత్యక్షం కూడా కట్టమన్నప్పుడు దేవుడు ఏదైతే మాట్లాడో అదే మాట ప్రకారం దేవుడికి లోబడి మోషే దేవుడి మాటలు విని దేవుడి కొరకు ఒక ప్రత్యక్ష గుడారం కట్టాడు. ప్రత్యక్ష గుడారం అంటే అర్థం ఏంటంటే దేవుడు తనకు తానుగా ప్రత్యక్షమయ్యే స్థలమే ప్రత్యక్ష గుడారం. అంతవరకు దేవుడు వారికి దగ్గర లేడు, ప్రజలకు దూరంగా ఉన్నాడు. దేవుడు ఏమనుకున్నాడంటే నేను దూరంగా ఉండడం కాదు, ఎవరితో సందేశం పంపి మాట్లాడడం కాదు, నేనే మిమ్మల్ని ప్రత్యేకంగా కలుసుకోవాలనుకుంటున్నాను. కనుక మీరు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలని చెప్పాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాప్ కనబడుతున్నది. ప్రత్యక్ష గుడారము 3 భాగాలు ఉంది. ఈ సమయం లేదు అందుకంతా తెలుసు చాలా వరకు. ఈ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంది. 3 భాగాలు అని చెప్పండి ఒకసారి అందరు గట్టిగా. ఈ 3 భాగాలు ఎలా తీసుకోవచ్చు అంటే ప్రాణం, ఆత్మ, శరీరం 3 రకాలు తీసుకోవచ్చు. ఇందులో మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మందసం. అందరూ ఒకసారి ఇక్కడ మందసం కనబడుతుంది, పిక్చర్ కనబడుతుంది మందసం. కాబట్టి తప్పకుండా హల్లెలూయా గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. మందసం అనండి ఒకసారి. ఇక్కడ మందసం కనబడుతుంది, పిక్చర్ లో మందసం కనబడుతుంది. నిబంధన మందసం అందరూ అనండి ఒకసారి. మందసంలో 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాల్లో 3 భాగాలు ఉన్నాయి. పైన ఏంటంటే మనకు కనబడుతుందంతా బంగారం కనబడుతుంది. బంగారం ఏంటిది? బంగారం కనబడుతుంది. లోపల ఏముందంటే తుమ్మకర్ర ఉంది. ఏంటిది? పైన కనబడుతుంది బంగారం కనబడుతుంది. లోపల తుమ్మకర్ర ఉంది. బంగారము మహిమ సాదృశ్యంగా ఉంది, తుమ్మకర్ర మానవుడి సాదృశ్యంగా ఉంది. లోపల ఏమున్నాయంటే 3 భాగాలు ఉన్నాయి. మూడు విధాలుగా చెప్పాలంటే 3 వస్తువులు ఉన్నాయి అందులో. మొదటిది ఏంటంటే మన్నా గల బంగారు పాత్ర. రెండవది చిగురించిన అహరోను కర్ర. మూడవది ఏముందంటే బైబిల్లో స్పష్టంగా మనం చూడొచ్చు, అక్కడ మోషే రాసిన 10 ఆజ్ఞల 2 పలకలు. ఏంటి చెప్పండి ఒకసారి. మొదటిది ఏంటి? మన్నా గల బంగారు పాత్ర. రెండవది చిగురించిన అహరోను కర్ర. మూడవది మోషే చిక్కుబడిన 2 పలకలు 10 ఆజ్ఞలు. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ అందరూ చెప్పిస్తారు. ఇక్కడ ఇవన్నీ ఈ 3 ఎక్కడ ఉన్నాయంటే మందసంలో ఉన్నాయి. ఈ మందసం ఏంటిది అంటే మందసము దేవుడి సన్నిధికి సూచనగా ఉంది. దేవుడి సన్నిధికి సూచనగా ఉంది. మందసం అంటే నథింగ్ బట్ దేవుడే. హల్లెలూయా గట్టి హల్లెలూయా. ఈ మందసం దేనికి సాదృశ్యంగా? దేవుడికి సాదృశ్యంగా ఉంది. ఈ 3 దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి.
హల్లెలూయా. మొదటిది మన్నా గల పాత్ర. ఈ మందసాన్ని పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలకు మందసానికి దగ్గర సంబంధం ఉంది. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ మందసం లేకుండా ఎక్కడికి పోయేవారు కాదు. మందసం లేకుండా వారు ఎక్కడికి ప్రయాణం అయిపోయేవారు కాదు. ఎక్కడికి వెళ్ళినా మందసాన్ని మోసుకొని వెళ్ళేవారు. ఈ మందసానికి సంబంధం ఏంటంటే మందసం అంటే దేవుడే. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ వారితోటి దేవుడు లేకుండా వారు ఎక్కడికి ప్రయాణం అయిపోయేవారు కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా వారికి ఏం కావాలి? దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలి. వారికి ఎక్కడికి వెళ్ళాలని మందసాన్ని తీసుకొని వెళ్ళేవారు. మందసంలో ఏమున్నాయి? 3 పాత్రలు ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి. ఒకటి మన్నా గల పాత్ర అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఆయన మన్నాతోటి పోషించాడు. ఈ 3 విషయాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఈ నూతన నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాయి. మన దేవుడు ఎవరంటే ఆయన జీవాహారమై ఉన్నాడు. వారికి 40 సంవత్సరాలు ఆహారం పెట్టాడు. మన్నాను కురిపించి వారికి ఆహారం ఇచ్చాడు. అదే ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన నిబంధనలో, ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు మనకు ఏమైనాడంటే ఆయన యోహాను స్వతో చక్కగా మాట్లాడతాడు. నేనే మీకు జీవాహారమై ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన ఎవరంటే జీవాహారము, సజీవుడైన దేవుడు మనకు ఆహారంగా మార్చబడ్డాడు. రెండవది ఏంటంటే చిగురించిన అహరోను కర్ర. కొన్ని కర్రలు ఉన్నాయి, అవి ఏమైపోయినాయంటే కర్రలన్నీ అవి చిగురించలే, మొద్దులాగా మార్చబడ్డాయి. ఈ అహరోను కర్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే చిగురించింది, అది పువ్వులు పూసింది, అది కాయలు కాసింది. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు మరణానికి పునరుద్ధరణ సాదృశ్యంగా ఉంది. గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిబంధన మందసంలో 2 పలకలు ఉన్నాయి. ఈ 2 పలకలు దేనికి సాదృశ్యంగా అంటే 10 ఆజ్ఞలు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆది యందు దేవుడు వాక్యమెండను. అదే దేవుడు శరదారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో పనిచేయించుండెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ చేతులు పైకెత్తట్లేదు ఎవరు? హల్లెలూయా. నేను అంటాను ఈరోజు దేవుడు అందరితో మాట్లాడబోతున్నాడు. ఆయన ఒక వండర్ఫుల్ సందేశం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన హల్లెలూయా. దేవుడు అడగండి, ప్రభువా వినగల చెవులను దయచేయండి, గ్రహించే ఆత్మను దయచేయండి. ఈ 3 దేనికి సంబంధించి దేనికి సాదృశ్యంగా ఉన్నాయి, దేనికి సంబంధంగా ఉన్నాయంటే ఈ 3 ప్రభువైన యేసుక్రీస్తునే సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి కానీ వారు ఏం మోసేవారు? చెప్పాలి అంటే ఏం మోస్తున్నారంటే వారు దేవుడిని మోస్తున్నారు. దేవుడిని మోస్తే నీ స్థితిగతులు మార్చబడతాయి. దేవుడితో ఉంటే నీ పరిస్థితులు మార్చబడతాయి. దేవుడు వాక్యమైన దేవుడు. ఆయన వాక్యాన్ని పంపి బాగు చేసే దేవుడు, వాక్యాన్ని పంపి కట్టే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని మందసాన్ని మోస్తుంది కానీ వారికి దాని విలువ అర్థం కాలేకుండా పోయింది. ఒకసారి ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా, ఎక్కడ యుద్ధం చేసినా మందసాన్ని మోసుకొని వెళ్ళేవా. ఇంతవరకు బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పారంటే లోతుగా మన వాక్యమంతా చెప్పాను. ఎక్కడికి వెళ్ళగాని ఈ మందసాన్ని మోసుకుంటూ వెళ్ళేవారు. ఈ మందసానికి 2 కర్రలు ఉన్నాయి. 2 కర్రలు అంటే దేనికి సాదృశ్యం ఉంది అంటే ఒకటి పాత నిబంధన సాదృశ్యం ఉంది, రెండవది కొత్త నిబంధన సాదృశ్యం ఉంది. ఎంతమంది మోయాలి దీన్ని? 4 మోయాలి. 4 వ్యక్తులు మోయాలి, 4 యాజకులు మోయాలి. ఈ 4 దేనికి సాదృశ్యం ఉంది అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 కర్రలు మోసుకొని 4 వ్యక్తులు ఏం మోస్తున్నారంటే దేవుని మోస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 వ్యక్తులు ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త, మార్కు సువార్తలో, లూకా సువార్త, యోహాను సువార్తలో దేని గురించి వారు మోస్తున్నారు. వారు ఏం చెప్తున్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారు చెప్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మందసం ఎక్కడికి పోయిందంటే ఎక్కడ ఉంటే అక్కడ దీవెన, ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ మందసం ఉంటే అక్కడ విజయం, ఎక్కడ పెట్టబడుతుందో అక్కడ పరిస్థితులు మార్చబడతాయి. ఎక్కడ మనసు ఉంటుందో వారి స్థితి మార్చబడతాయి. ఎక్కడ మనసు ఉంటుందో వాళ్ళ పరిస్థితులు మార్చబడతాయి.
ఇజ్రాయెల్ ప్రజలు ఒక దగ్గర యుద్ధం చేస్తున్నప్పుడు ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తున్నారు. ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తున్నప్పుడు ఎక్కడ పోయినా చేయగలిగేది ఇజ్రాయెల్ ప్రజలకు. ఉన్నట్టే ఉండి ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. అందరూ అండో సార్ ఓడిపోయినారండి? అందరూ అండో సార్? దేవుడు లేడా? దేవుడు ఉన్నా కానీ ఎందుకు ఓడిపోయారంటే ఏదో కారణం ఉంది. వీళ్ళు ఓడిపోయినట్టు ఏదో కారణం ఉంది. నేను అంటాను, మీరు ఎప్పుడు ఏమైపోయిందంటే దేవుడితో సంబంధం కట్ అయిపోయింది. దేవుడి మందసాన్ని మోస్తున్నప్పుడు ఎక్కడ పెట్టినా విజయం, జయం 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 కలిగేది. కానీ ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయినప్పుడు వారు దేవుడి దగ్గర దేవుడి మందసాన్ని, ఇజ్రాయేలు ప్రజల దగ్గర ఉండవలసిన మందసము ఇప్పుడు ఎక్కడికి పోయిందంటే ఫిలిస్తీన్ల దగ్గరికి పోయింది. మొదటి సంఘం రాసిన పుస్తకము 6వ అధ్యాయం. అందరూ వాక్యం తీసి పెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందరూ వాక్యం తీసి పెట్టండి. నీకు కొన్ని మాట చెప్పి వాక్యం చదివిస్తాను. మొదటి సంఘం రాసిన పుస్తకము 6వ అధ్యాయం. అయితే దేవుడి మందసము ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇజ్రాయేల్ ఓడిపోయి అందరూ తమ డేరాలో పరిగెత్తుకొని వచ్చి అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలీలో 30,000 కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టుబడెను. వారు తీసుకొని పోయి వారు ఏం చేశారంటే కళ్ళు పైకెత్తాలి. వారు తీసుకొని పోయి చేశారు. ఎప్పుడైతే మందసం పట్టుబడిందో మందసాన్ని తీసుకొని పోయి దాచుకున్నారు. ఎక్కడ పెట్టారంటే దాగోని గుడిలో పెట్టారు. దాగోని గుడిలో ఈ మందసం పెట్టినప్పుడు 5వ అధ్యాయం ఉంటుంది. దాగోని గుడిలో 5వ అధ్యాయం మొదటికి వచ్చాం. 5వ అధ్యాయం కూడా వాక్యం. దేవుని మందసమును పట్టుకొని తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని ఉంచిరి. అయితే మరునాడు అస్దోను వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోను లేవనెత్తి మరలా స్థానమందు ఉంచిరి. మీరు ఎప్పుడు వచ్చారు? పడ్డంగా ప్రాతకాలం వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఎందుకు? వారి లోపల ఒక భయం ఉంది. ఏమైంది తెలుసా? మందసం అక్కడ పెట్టబడింది. ఈ దాగోను గుడి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. వారు తెలియకుండానే వారి లోపల ఏముందంటే మందసం గురించిన భయం ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు లోపల ఒక భయం ఉంది. వారు చూస్తున్నా. ఎప్పుడు చూస్తున్నంటే ప్రాతకాలం మంది చూడగానే దాగోని గుడి ఏమైందంటే నేలన బోర్ల పడి ఉండేను. హల్లెలూయా. వెంటనే కిందికి వచ్చానికి చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత ఏముందంటే వారి లోపల రకరకాల రోగాలు స్టార్ట్ అయిపోయాయి. ఏం స్టార్ట్ అయిపోయింది? రోగాలు స్టార్ట్ అయిపోయి గంటలు స్టార్ట్ అయిపోయాయి. గంటలతో మొత్తం దేవుడు వారి లోపల ఒక భయం కలిగింది. ఏం భయం కలిగిందంటే ఎలాగైనా సరే ఈ మందసం మాకు వద్దు, ఈ మందసం మా దగ్గర ఉండదు, ఈ మందసం మాకుంటే మా పరిస్థితి బాగాలేదు. దాని అంతా దాగోను గుడి ఒక పరిస్థితి మార్చబడింది, ముక్కలుగా చేయబడింది, ఇదంతా ఉంది. ఇది మనకు వద్దే వద్దు. మన పరిస్థితులు మార్చబడ్డాయి. వైపు చూస్తే రోగాలు వస్తున్నాయి. గంటల చేత దేవుడు పొందుతున్నాడు. ఇది ఎలాగైనా వద్దనుకున్నారు. అప్పటి వరకు ఇంచుమించుగా 7 నెలలు వారి దగ్గరనే ఉన్నది. 7 నెలల తర్వాత ఒక ప్లాన్ చేసుకున్నారు. వారి ప్లాన్ ఏంటంటే ఎలాగైనా సరే ఈ మందసాన్ని, ఏ మందసం అయితే మా దగ్గర పట్టబడిందో, ఏ మందసం అయితే మా దగ్గర ఉందో, ఈ మందసాన్ని వారికి పంపించాలనుకున్నారు. ఇది మనకు వద్దు, దీంతో మనకు ప్రయోజనం లేదు, ఇది ఉంటే అంటే నష్టం ఎక్కువ ఉంది, పరిస్థితులు మార్చబడుతున్నాయి, రోగాలు వస్తున్నాయి, గడ్డల చేత దేవుడు మోస్తున్నాడు అని మంది గమనించి వారు ఏమనుకున్నారంటే ఎలాగైనా సరే ఈ మందసాన్ని మరలా పంపించాలనుకున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు అనుకున్నారు కదా ఎలా పంపించాలి, మరి ఇది ఎలా పంపించాలి, ఇది ఎలా పంపించాలని ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే 6వ అధ్యాయం ఇప్పుడు వాక్యం చదువుకున్నాం.
6వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి క్రొత్త బండి అన్నాడు సార్, అందరు గట్టిగా అన్నాడు సార్, ఇంకా గట్టి వెనుక మీరు ఏం ప్లానిస్తుందంటే కొత్త బండిలో మందసాన్ని పంపాలనుకున్నా. ఈరోజు మా వాక్యం యొక్క సందేశం టైటిల్ ఏంటంటే దేవుని మందసాన్ని మోసిన పాడి ఆవులు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే సందేశం ఏంటంటే దేవుని మందసాన్ని మోసిన పాడి ఆవులు. మీరు ఏం ప్లాన్ చేశారంటే శకుల గారిని పిలిపించి మాట్లాడుతున్నా. ఏమని మాట్లాడుతున్నట్టే ఎలాగైనా సరే ఈ మందసాన్ని పంపించాలనుకున్నారు. వారు ఎలా పంపిద్దాం అనుకున్నారు? అసలు మందసాన్ని ఎవరు పోయాలి? యాజకులు పోయాలి. వీరు ఏమనుకున్నారు? ఒక కొత్త బండి తయారు చేశారు. ఏమండి? ఇంకా సౌండ్ పెంచాలి మీరు, ఇంకా పెంచండి ఒకసారి. కొద్దిసేపు చెప్తా కొత్త బండి ఏంటో. కొత్త బండి ఎట్లా? కొత్త బండి అంటే కొత్త బండి ఏం పోతుంది? మందసాన్ని పోయాలనుకుంటున్నాం. అసలు మందసాన్ని ఎవరు పోయాలి? యాజకుడు పోయాలి. మందసాన్ని ఎవరు పోయాలి? యాజకుడు పోయాలి. మందసాన్ని యాజకుడు పోయాలి. కానీ మీరేమనుకుంటే ఒక కొత్త బండి తయారు చేశారు. కొత్త బండి బయలుదేరింది. ఏం బయలుదేరింది? చెప్పాలి, ఏం బయలుదేరింది? కొత్త బండి బయలుదేరింది. కొత్త బండి బయలుదేరి అది ఏం చెప్తుందంటే వారి ప్లాన్ ఏంటంటే ఈ కొత్త బండితో ఏం ప్లాను? ఎలాగైనా సరే వారు దేవుని అనుకుంటున్నారు. ఏమైనా కూర్చోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం ప్లాన్ చేశారు? గట్టిగా ఒకసారి, ఇంకా గట్టిగా ఒకసారి. దేవుని మైదానికి కొత్త బండి ఏర్పాటు చేశారు. కొత్త బండి అంటే దేవుని మైదానికి కొత్త బండి కాదు. కొత్త బండి మందసం పోయద్దు. మందసాన్ని ఎవరు పోయారంటే యాజకుడు పోయాలి. మందసం అంటే దేవుడి సన్నిధి. ఎవరు పోతున్నారంటే ఒక కొత్త బండి ఏర్పాటు చేశారు. మీకు తెలుసా? కొత్త బండిని మోయడానికి, మందసాన్ని మోయడానికి రకరకాల ఎడ్ల బండ్లు బయలుదేరాయి. కొత్త బండ్లు తయారయ్యాయి. వాళ్ళు అంటారు కదా, నేను మోసేది నేను ఏం పోతున్నంటే నేను మందసాన్ని మోస్తున్నాను. ఏం పోతున్నారు వాళ్ళు? చెప్పాలి, ఏం పోతున్నారు? నేను మందసాన్ని మోస్తున్నాను, నేను మందసాన్ని మోస్తాను చెప్తున్నా. కానీ వారి పరిస్థితి ఏంటంటే, వారి పరిస్థితి ఎలా ఉందంటే పేరు కొత్త బండి కానీ మందసాన్ని మోస్తున్నా కానీ వాడు దేవుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పరిచర్య? ఏం పరిచర్య? సౌండ్ లేదు నీకు. ఏం పరిచర్య? నేను అంటాను కొత్త బండి పరిచర్యలు బయలుదేరాయి. మనము దేవుడి యొక్క వాక్యంతో ఏం మాట్లాడుతారో లోతుగా అర్థం చేసుకోవాలి. ఉపదేశం ప్రకారం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ కొత్త బండి పరిచర్య తెలుసా? మేము ఇది ఇస్తామంటే అడుగు పరిగెత్తడమే. ఏంటిది? ఇది ఇస్తామంటే అడిగి పరిగెత్తడమే. మీ స్కూల్ ఫీజు కడతామంటే అడిగి పరిగెత్తడమే. ఇంకొకటి ఏంటిది? ఇగో ఇది ఇస్తాము. ఒక ఆమె అయ్యా ఇది పెట్టుకో, దగ్గర పెట్టుకుంటే ఈ ఖర్చు దగ్గర పెట్టుకోవాలి. ఎవరు విమర్శించట్లేదు, ఎవరు విమర్శించరు. ఈ ఖర్చు దగ్గర పెట్టుకో, నీకు పిల్లలు అవుతారని చెప్పాడు. ఏంటిది? ఏంటిది? నేను జాగ్రత్త వాక్యం రాలి. ఏంటిది? ఖర్చు పెట్టుకో, పిల్లలు అవుతా. ఇక 10 మంది బయలుదేరా. ఏంటిది? ఎగ్జామ్స్ అప్పుడు బయలుదేరి ఈ ప్యాడ్కు ప్రార్థన చేయి. నేను అంటాడు ఎగ్జామ్ పెట్టాలి. బోర్డు ఏం తెలుసా? ఎగ్జామ్ రాస్తున్న పిల్లల కొరకు ప్రత్యేక ప్రార్థనలు. వచ్చినప్పుడు మీ హాల్ టికెట్ పట్టుకొచ్చుకోండి, ప్యాడ్ పట్టుకొచ్చుకోండి, పెన్నులు పట్టుకొచ్చుకోండి. అంటే ఎన్నడూ లేని జనమంతా బయలుదేరుతా. దేనికి? సంవత్సరం ఎప్పుడు చదవరు, పుస్తకం పట్టు చదవరు. కానీ ఈ హాల్ టికెట్లు, పెన్నులు, పుస్తకాలు మొత్తం పట్టుకొని బయలుదేరిపోతారు. ఎందుకు? అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమో తెలుసా? ఇప్పుడే ప్రార్థన చేస్తున్నా, అభిషేకం దిగుతాను. అభిషేకం దిగుతున్నది ఎక్కడికి? పెన్నుల మీద దిగుతాంది. ఈ దేనికి? హాల్ టికెట్ మీద దిగుతున్నది. వేడి మీదకి దీనికి దిగుతుంది, దాని మీద దిగుతుందని వాళ్ళు ప్రార్థన చేస్తే ఈ ఎడ్డి జనాలు, పిచ్చి జనాలు అందరూ పరిగెత్తుకొని పోతారు. చివరి చూస్తానికి మీరు ప్రార్థన చేసినప్పుడు చూపెట్టరు. కానీ మరి ఎంతమంది పాస్ అని మొదలు చూపెట్టరు. స్తోత్రం. ఏం పరిచర్య ఇది? చెప్పాలి, ఏం పరిచర్య సిస్టర్స్? ఏం పరిచర్య? ఏం పరిచర్య?
కొత్త బండి పరిచర్య. వారు ఏమంటారు తెలుసా? ఇక ఈ పెన్ను అభిషేకించబడతా, పలకలు అభిషేకించబడతాయా, హాలికలు అభిషేకించబడతా? దేవుడి ఉద్దేశం తెలుసా? దేవుని అభిషేకము వాటి మీదుగా దిగి రావాల్సింది నీ మీదికి రావాలి. అభిషేకం దేవుడి మహిమ నీ మీదికి రావాలి. దేవుడి మహిమ వస్తువుల మీద కాదు, దేవుడి స్వరూపమైన నీ మీదికి దేవుడి మహిమ దిగి రావాలి. అంటే సోదరు చెప్తా అంటున్నా, ఇంతకంటే సోదరు చెప్తా అంటున్నా. ఏమని తయారైంది? చెప్పాలి, ఏమని తయారైంది? కొత్త బండి బయలుదేరింది, కొత్త బండి బయలుదేరింది. దేని గురించి తెలుసా? యేసు ప్రభువును మోసుకొని పోవడానికి బయలుదేరింది, యేసయ్యను మోయడానికి బయలుదేరింది. యేసు ప్రభువును మోయడానికి, మందసాన్ని మోయడానికి బండి కాదు, మందసాన్ని మోయడానికి ఏ వస్తువు కాదు, మందసాన్ని మోయడానికి ఏం కాదు తెలుసా? యాజకుడు కావాలి. చెవిగల వాడు వినుడు కాక, ఆత్మ చెప్తున్న వాడు వినుడు కాక. నేను చెప్తాను, నువ్వు ఎక్కడికి పరిగెత్తకు, ఎక్కడికి పరిగెత్తకు. దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకం పూర్వకంగా మాట్లాడుతున్నారు. మనము దేవుని యొక్క ఉపదేశం చేత కట్టబడవాలి. మనం ఉన్నతమైన ఉపదేశం నుంచి మనకు దేవుడు మనతో మాట్లాడుతూ సంఘాన్ని కట్టుకున్న దేవుడు ఆయన. పరిశుద్ధాత్మ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ థాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన పరిచర్య కొత్త బండి పరిచర్య కాదు ఇది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త కొత్త ధారణ వస్తాయి. మన పరిచర్య కొత్త బండి పరిచర్య కాదు. ఇది ఏ పరిచర్య అంటే దేవుడి చేత ఏర్పరిచే పరిచర్య. వీళ్ళు బయలుదేరా అంటున్నారు కదా, టైం లేదా తక్కువ చాలా చెప్పాను నేను. వీళ్ళు బయలుదేరా ఏం తెలుసా? ఇక బండి తయారు చేశా. ఏం తయారు చేశారు? బండి తయారు చేశా. బండి తయారు చేసి వీళ్ళు ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ అంటే మందసాన్ని పెడదామంటే భయం అవుతుంది. మందసాన్ని పెట్టడానికి ఏమవుతుంది? ఏమవుతుంది? లోపల భయం అవుతుంది. వారు భయపడ్డారు కనుక వదిలిపెట్టారు మనసాన్ని. వారికి దేవుడు అంటే భయం కలిగింది, కానీ వీరికి మాత్రం భయం లేదు. ఎవరికి చెప్పాలి? ఎవరికి? కొంతమందికి దేవుడికి భయపడరు, దయ్యానికి భయపడతారు. దేవుడు అంటే భయం ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి భయపడకనే వారు మందసాన్ని వదిలిపెట్టారు. దేవుడితో సంబంధం కట్ అయిపోయింది. వీరికి భయం వచ్చింది కనుక వీరు ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ అంటే క్రొత్త బండి తయారు చేయాలి. మరోసారి ఇంకోసారి గట్టిగా ఈ కొత్త బండిని తయారు చేసి మీరు ఏం ప్లాన్ చేసిందంటే ఈ మందసాన్ని తీసుకొని పోయి ఎక్కడ పెట్టాలి? ఈ ఎడ్ల బండిలో, కొత్త బండిలో పెట్టాలనుకున్నారు. ఇప్పుడు వాక్యం ఒకసారి. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మొదటి పాడి ఆవులను రెంటిని తోలిచచ్చి బండికి కట్టి వాటి దూడలను. వాక్యం మంచి మైండ్ చదవండి, స్లోగా చదవండి, స్పష్టంగా. నాకు అన్ని మాటలు వస్తుంది, టైం 2 మాటలు చాలు. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి. ఏం చెప్తాను? కొత్త బండిని అందరూ అని చేయించానండి ఒకసారి. అంటే సొంత ఆలోచనలు. ఏం ఆలోచనలు? ఒక సొంత ప్లాన్ చేసుకున్నా, ఒక క్రొత్త బండిని చేయించాలనుకుంటున్నా. ఎందుకు? దేనికి? చెప్పాలి. దేనికి? మందసాన్ని పోయడానికి. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అయ్యారు ఏమన్నా మాట చెప్తాను. కొంతమందికి నాకు తెలియదు ఈ పరిస్థితి గురించి. నా అమ్మ చెప్తాను మాట. నా జేబులో డబ్బులు అనుకోండి, ఎగ్జాంపుల్. పక్కలో 10 లక్షల ఆలోచన వస్తాయి. ఏమవసరం వస్తాయి? డబ్బులు నాయి, ఆలోచన లేదు పక్కలే. వీళ్ళ ప్లాన్లు అట్లే ఉన్నాయి. మీరు ఏమనుకున్నా అంటే దేవుని పట్టుకోవడానికి కొంచెం బ్యాచ్ తయారైంది. అక్కడ చాలా టైం లేదు చదువుదామంటే. ఒక పెద్ద బ్యాచ్ తయారైంది. ఈ బ్యాచ్ అని తయారైందని తెలుసా? దేవుడికి ఎవరు ప్లాన్ చెప్తాను, దేవుడి కొరకే అన్ని ప్లానింగ్ ఇస్తున్నారు. ఓ బండి చేయాలి, చేపియాలి, ఇది ఇలా చేయాలి, అలా పెట్టాలి, ఇలా పెట్టాలి, అన్ని రకరకాలు మాట్లాడుకుంటున్నారు. బండిని చేయించి కాబట్టి కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని. ఏంటి? కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి. అక్కడ
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కాడి మోయని పాడి ఆవు. అందరూ ఒకసారి. ఈరోజు మన వాక్యం యొక్క సందేశం ఏంటిది? కాడి దేవుని మందసాన్ని మోసిన పాడి ఆవు. వాస్తవానికి బండి కాదు మోసేది. ఈ రెండు ఏమి మోతున్నాయి అంటే పాడి ఆవులు మోసినాయి. ఈరోజు అదే వాక్యం తెచ్చుకున్నాం. పాడి ఆవులు అంటే పాలిచ్చే ఆవులు. ఏమావులు? ఒకసారి గమనించారు, పిక్చర్ చూద్దాం. పాడి ఆవులు ఒకసారి దూడ ఈనింది అనుకోండి, తల్లి బిడ్డలు పెట్టి ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అది ఎంత మాత్రం ఉండలేదు. దాన్ని వదిలిపెట్టాలంటే తల్లి బిడ్డకున్న సంబంధము చాలా లోతుగా ఉంటుంది. అసలు తల్లి పెట్టి పిల్లలు నిమిషం మాత్రం ఉండవు. కొంచెం వదిలిపెట్టినా, కొంచెం దూరం అయిపోయినా కానీ అవి కేకలు వేస్తాయి. అవి రకరకాలుగా అరుపులు వేస్తూ ఉంటాయి, కేకలు పెడుతుంటా ఉంటాయి. ఎందుకంటే తల్లి గురించి అది ఎంతగానో, అది తల్లి పాలు లేకుండా ఉండలేదు. తల్లి కనబడకుండా ఉంటుందా? చెప్పాలి, ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉండదా? ఉండదు. అంటే కారణం ఏంటంటే ఈ తల్లికి పిల్లలకున్న సంబంధం అలాంటిది. ఈ తల్లికున్న బిడ్డకున్న సంబంధం చాలా లోతుగా ఉంటుంది. ఈ దేవుడి వాక్యంలో ఉంది, ఈ మందసాన్ని మోయడానికట ఏమొచ్చిందంటే పాడి ఆవులు. ఏం ఆవులు? పాడి ఆవు తల్లి. ఈ బైబిల్లో ఉంది అవి అట ఎన్నడూ కూడా కాడి మోయని అట. పాడి ఆవులు కాడి మోస్తాయా? మోస్తాయా? ఎప్పుడు కాడి మోయేది. అవి ఎప్పుడు కాడి మోసేది కాదు. పాడి ఆవులు ఎప్పుడు కాడి మోయేది. అంటే అర్థం ఏంటంటే ఇవి ఏమనుకున్నాడు? ఫస్ట్ పాయింట్, దేవుణ్ణి గుర్తించగలిగాయి. ఇది నాకు దేవుడిచ్చిన అవకాశం. ఈ మందసాన్ని మోసుకొని వెళ్ళడానికి, ఈ మనసాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి నాకు దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడని మొదట అవి తనకు తనకు ఏం చేశాయంటే దేవుడి యొక్క మనసాన్ని పోయడానికి రెండు పాడి ఆవులు అవి ఏం చేశాయంటే ముందు అవి మెడ మంచిది. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అవి ఏం మంచినాయి? అవి చెప్పాలి ఏం మంచినాయి? అవి మెడ మంచినాయి. ఎందుకు మెడ మంచింది? కారణం ఏంటంటే అవి దానికి అర్థమైపోయింది ఏంటంటే నేను మోసేది ఎవరిని మోస్తున్నట్టే నేను దేవుడినే మోస్తున్నాను, నేను దేవుడి సన్నిధిని మోస్తున్నాను, నేను దేవుడి సన్నిధి తీసుకొని పోతున్నాను. అంటే దానికి అర్థమైపోయి వాడి రెండు భార్యలకు ఏమర్థమైందంటే నేను మోసేది దేవుడిని. హల్లెలూయా. ఇప్పుడు అవి ఎక్కడ రావాలి? కాడి కిందికి రావాలి. అన్నా సార్, కాడి కిందికి రావాలి. నా కాడి బైబిల్ ఏముంటది? సులువైంది. ఎప్పుడంటే నువ్వు కాడి కిందికి వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడికి ఎప్పుడు అనుభవం లేదు, కాడి మోసిన అనుభవం లేదు, బరువు మోసిన అనుభవం లేదు. కానీ వాడికి తెలుసు ఏంటంటే నేను ఇక్కడ మెడవంచాలి, నేను ఇక్కడ తగ్గించుకోవాలి, నా దేవుడి పోయాలి, నా దేవుడి సన్ని తీసుకొని వెళ్ళాలి. నా దేవుడి చిరాకిన గొప్ప భాగ్యం ఇది. నాకు నేను పొందుకునేది కాదు ఇది, నాకు నేను పొందుకునేది కాదు ఇది, నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అని. ఆ రెండు పాడి ఆవులు మొదట కాడి మోయడానికి సిద్ధపడి రెండు అవి తలలో వంచాయి కిందికి. ఎప్పుడైతే తలలో వంచాయో, ఎప్పుడైతే తల వంచిందో ఆ కాడి ఏమైందంటే మెడ మీద పెట్టబడింది. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను త్వరగా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. త్వరగా హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా, స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడితో మాట్లాడబోతున్నాడు ఆయన, అందరితో మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు ఆయన. ఈ రెండు ఏంటి తెలుసా? రెండు ఏంటి? అందరూ చెప్పాలి. ఎన్నడూ పని చేసినాయా? ఎప్పుడు పని చేయలే, కానీ ఎప్పుడు కాడిపోయలే. వీడికి బరువు అంటే ఏదో తెలియదు, వీడికి బాధ్యత తెలియదు. అంటే అర్థం ఏంటంటే వీడికి ఎన్నడికి పని చేసే అనుభవం లేదు, వీడికి ఎప్పుడు ఎక్కడికి అనుభవం లేదు. వీడి అనుభవం ఏం తెలుసా? తల్లి పిల్లకు అనుభవం తప్ప మరొకరికి ఏ అనుభవం లేదు. ఇప్పుడు అనుకునే కదా ఈ రెండు పాణ్యాలు ఏమి గుర్తించగలిగాయంటే ముందు దేవుడిని గుర్తించగలిగాయి. సర్వ సృష్టికర్త దేవుడిని గుర్తించాయి.
నేను దేవుడి సన్నిధిని మోసుకొని పోయే నా గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు. చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. నాకు దేవుడే గొప్ప అవకాశం ఇచ్చాడు. నువ్వు దేవుడి సన్నిధిని మోసుకొని పోవడానికి, దేవుడి సన్నిధిని తీసుకొని వెళ్ళడానికి, దేవుడి సన్నిధిని నేను క్యారీ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం అని చెప్పి అవి రెండు ముందు ఏం చేశాయంటే రెండు తల వచ్చినాయి. ఇంకా మీ పని అయిపోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, దగ్గర దగ్గర స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? కాడి పెట్టబడింది. స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ ఉందా? అక్కడి కేకలు నిలబడుతున్నాయి. అమ్మా పరిగెత్తుకొని పోలేదు, పరిగెత్తుకొని పోలేదు, కేకలు నిలబడుతున్నాయి. బిడ్డ ఏడుస్తుంది, అమ్మా నాకు పాలు కావాలి అని కేకలు పెడుతుంది. కానీ ఇది పరిగెత్తుకొని పోలేదు. ఎందుకు తెలుసా? స్వేచ్ఛ దానికి ఒకటే తెలుసు, ఒకటే తెలుసు. ఏం తెలుసు? నేను నా దేవుడిని మోస్తున్నాను, నేను నా దేవుడి సన్నిధిని మోస్తున్నాను. దేవుడు నాలో ఉన్నాడు, దేవుడిని మోసే నా గొప్ప బాధ్యత కలిగిందని చెప్పి ఇది ఏం చెప్తుందంటే ముందు అది అర్థం చేసుకొని తలలు వంచినాయి. ఒక ప్రశ్న ఇస్తా, ఏమంటారా? ఏమంటారా? తల వంచినావా ఎప్పుడన్నా దేవుడి సన్నిధిలో? తల వంచినావా? తల వంచావా ఎప్పుడన్నా దేవుడి సన్నిధిలో? తల వంచినావా ఎప్పుడన్నా? వంచకపోతే దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు నాకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రెండు భార్యలకున్న గొప్ప అనుబంధం ఏంటంటే పిల్లలు, చిన్న పిల్లలు. భార్య అంటే చిన్న పిల్లలు, చిన్న పిల్లలు పాలించే ఆవులవి బంధాన్ని చెప్పుకున్నది. అంతకన్నా గొప్ప బాధ్యత అనుకున్నది. ఒకటే గమనించింది ఏంటంటే నా మీద నా దేవుడు నాడు, నేను నా దేవుని మోస్తున్నాను, నేను నా దేవుడి సన్నిధిని మోస్తున్నాను. ఇంత గొప్ప భాగ్యం నాకు కావాలా? ఇంకా ఇంత గొప్ప భాగ్యం నాకు కావాలని అది రెండు తీర్మానం చేసుకున్నాయి. ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నదో కాడి వచ్చింది, కాడి కిందికి వచ్చింది, మెడ వచ్చింది. దేవుడి బిడ్డ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 2021 సంవత్సరంలో దేవుడు నీ పరిస్థితిని మార్చాలంటే, నీ స్థితిగతులు మార్చాలంటే, నీ లైఫ్ రూపాంతరం చెందాలంటే, నువ్వు ట్రాన్స్ఫార్మ్ కావాలంటే కాడికి దిగిరా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి రావాలంటే నువ్వు కాడికి దిగి రావాలి. నా కాడి ఏంటి? బరువా? బరువా? అందరూ అనుకుంటారు కదా, అయ్యా చూద్దాంలే, అయ్యా ఏంటి చూద్దాంలే, చూద్దాంలే. నాకు అయ్యగారు ఫోన్ చెప్పిన వస్తా. ఎవరు? నాకు అయ్యగారు ఫోన్ చెప్పిన వస్తా. ఒకవేళ కనుక నాకు ఒక ప్రత్యేకమైన పని అప్పగించలే చేస్తా కాదు. ఇది ఎక్కడికి వచ్చిందంటే ముందు ఇవి ఏ గుర్తుపట్టాయి అంటే మొదట బంధాలు బాంధవ్యాలు కట్ చేసుకున్నాయి. ఈ బయట సరౌండింగ్ ఉంటాయి కొన్ని, అవి కట్టుగా వాడేస్తున్నాం మనం, అవి కట్టుగా వాడేస్తున్నాం మనం. నిన్ను దేవుడి మదసాన్ని పోయకుండా, దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడిని ముందుకు నడిపించకుండా కొన్ని లాగుతాయి, కొన్ని లాగుతాయి. నిన్ను నీకేమంటే తెలుసా? నీకు లాగేది కనబడతాయి కానీ దేవుడు కనబడి నీకు కొన్ని లాగుతాయి, కొన్ని లాగుతాయి, వెనక్కి లాగుతాయి. ఎందుకు? సైతాన్ని ప్లాన్ చేసా నిన్ను పడగొట్టాలని. సైతాన్ని ఉద్దేశం ఏంటంటే దేవుడి కాడు పోయేదని. సైతాన్ని ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడద్దు, దేవుడి యొక్క సన్నిధిని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళదు, దేవుడిని మోయకుండా నిన్ను ఆపిస్తుంటా. అంటే నీతోటే దేవుడు మాట్లాడతా. దేవుడి బిడ్డ కొత్త బండి చెప్పాను నేను. కొత్త బండి అంటే నిన్ను తిప్పేటి వస్తాయి, జాగ్రత్త. అటు ఇటు తిప్పుతానే కొత్త బండి పరిచయం. అది కాదు, నువ్వు ఎక్కడ రావాలంటే కొత్త బండికి కాదు, నువ్వు కాడికి రావాలి. చేతుల పైకి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, మీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎప్పుడైతే కాడి కిందకి వచ్చిందో ఈ రెండు తల వంచినాయి, తలలు వంచాయి. అంటే తగ్గింపు స్టార్ట్ అయిపోయింది. దేవుని బిడ్డ నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత పెరుగుతావు. హల్లెలూయా. నువ్వు ఎంత తగ్గించుకుంటావో నీ కాడి పెట్టబడుతుంది. మెడ వంచకపోతే నీ లోపల ఏమి కార్యము జరగదు. ఒక ప్రశ్న ఇస్తా, ఏమంటారా? ఏమంటారా? ఇప్పుడు వీటికి ఏమైనా నడిపించే నాయకుడు ఉన్నాడా? ఏడన్నా పోతాయా?
పొమ్మంటే పోతాయి, ఉండమంటే అన్నయ్యా పొమ్మంటే పోతాయి. నడిపించే నాయకుడు ఉన్నాడా? చెప్పేది ఉన్నదా? లేదా? లేదా? ఉన్నది పైన మనసం. గట్టి సోదరు చెప్పండి, గట్టి సోదరు చెప్పండి గట్టిగా. ఇవి సొంతగా పోలేవు, సొంతగా సొంత చిత్తంతో, సొంత తలముతోటి, సొంత నడిపితోటి వీటికి సలహాలేవిగా. వీటికి ఏంటంటే రెండు మాట్లాడడం కూడా వీలు లేదు. వీటికి ఏమి లేదు, రెండుకి మాట్లాడుకోవడం కూడా వీలు లేదు, రెండు ప్రయాణం అయిపోవడం వీలు లేదు. వీడికి ఎటువైపు చూసినా ఏమి లేదు. వీటికి ఒకటే తెలుసు, నా మీద నా దేవుడు ఉన్నాడు, నా మీద నా దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించిన దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే నాకు దేవుడు ఉన్నాడు. నేను దేవుడి కింద ఉన్నాను. దేవుడు నాకు ఆలోచన చెప్పి దేవుడు నడిపిస్తాడు. నేను ముందుకు సాగిపోతాను. అది మాత్రమే తెలుస్తానికి. నీ కృప నిత్యముండును, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప అంగడి మంచిది, నీ సపరేట్ గట్టిగా. నీ కృప వివరింప నా తరమా, ఈ సపరేట్ సోదర సోదర. నీతి మందుల గుడారాలలో గట్టిగా గట్టిగా వీటికి స్వేచ్ఛ ఉందా? ఇప్పుడు చెప్పాలి, స్వేచ్ఛ ఉందా? ఎంతమంది వాక్యమర్థం అవుతుంది? అందరికి వాక్యమర్థం అవుతుందా? ఒకసారి అట స్కూల్లో టీచర్ ప్రశ్న ఇస్తుందట. ఏం ప్రశ్న అంటే, ఇద్దరు పిల్లలు లేపి ప్రశ్న ఇచ్చాడు. స్తోత్రం కలుగుతాక హల్లెలూయా. కూర్చోండి. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ. గట్టి సపోర్ట్ మార్కస్ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి స్కూల్లో టీచర్ ఏం చేశాడు? ఒక ప్రశ్న వేశాడట. ఏం ప్రశ్న అంటే, వాస్తవానికి భ్రమకు తేడా ఏంటి అని ప్రశ్న వేశాడు. ప్రశ్న ఏంటమ్మా? వాస్తవానికి భ్రమకు తేడా ఏంటిదంటే, తక్కువ అబ్బాయి చిన్నాడు కదా, సార్ మీరు మా కళ్ళ ముందు చెప్పే పాఠమంతా వాస్తవం, ఇంకోటి అన్నాడు కదా, మేమందరము వింటాడు మాత్రం నీ భ్రమ అని చెప్పినాడ. స్తోత్రం కలుగుగాక. గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటిది? మేమందరము వింటున్నాడు మాత్రం నీ భ్రమ, మనం భ్రమలో ఉండదు, వాస్తవంలో ఉండగాక. నేనంతా దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రతి ఒక్కరి దేవుడు దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెప్తాం గట్టిగా. ఈ రెండు దేవుడు ఏం చెప్తున్నాయి? రెండు దేవుడిని మోస్తున్నాయి. వాడికి అర్థమైపోయింది, దేవుడిని మోయాలంటే, దేవుడి సన్నిధిని మోయాలంటే ఎక్కడికి రావాలి? కాడి కిందికి రావాలి. కాడి కిందికి వచ్చిన తర్వాత వాటికి తాడుతోటి కట్టివేస్తారు. ఎందుకంటే ఇప్పుడు తల్లి ప్రయాణం అయిపోవాలి, అక్కడి నుంచి కేకలు వినబడతాయి, కానీ ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు, స్వేచ్ఛ లేదు. ఒక పని అప్పగించబడింది. నేను ముందుకు పోవడానికి వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడో నేను అలానే నడవాలి. నా సొంత ఆలోచనలు లేవిక, నా సొంత తలంపులు లేవు, నా ఇష్టానుసారంగా నేను ఆధారపడడానికి వీలు లేదు. నన్ను దేవుడు ఎలాగైతే నడిపిస్తాడో నేను అలానే నడవాలి. దేవుడు నడిపించాలంటే ఏం చేయాలంటే మనము దేవునికి లోబడాలి. హల్లెలూయా. దేవుడికి లోబడకుండా, దేవుడి మాట వినకుండా కాడి మోయలేము. దేవుడి మాట వినకుండా కాడి కిందికి రాలేము. దేవుడి మాట వింటేనే కాడి కిందికి రాగలుగుతాం. అందుకే చెప్పా, ఎప్పుడైతే కాడి కిందికి వస్తావో నా కాడి సులువు, ఈజీగా ఇక క్యారీ ఎక్కువ యోగను తీసుకో అంటే నువ్వు నా కాడిని నువ్వు ఈజీగా మోయగలుగుతావు, సులువుగా మోయగలుగుతావు. ఎప్పుడంటే నువ్వు కాడి కిందికి వచ్చినప్పుడు. స్తోత్రం కలుగుతుంది గాక. ఇప్పుడు రెండు పాడాలు ఎక్కడ ఉన్నాయి? అందరూ రెండుగా చెప్పాలి.
కాడి కింద ఉన్నాయి, కట్ల చేత కట్టివేయబడ్డాయి. స్వేచ్ఛ లేదు ఇప్పుడు. వాటికి ఎక్కడికి పోవాలో కూడా తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎటు పోతారో తెలియదు. వాటికి ఒకటే తెలుసు, నా పైన దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము నేను అదే విధంగా వెళ్ళాలని తెలుసు. అవి అక్కడ రావడానికి ఏం వదిలిపెట్టిందంటే సుఖాన్ని వదిలిపెట్టింది. ఏం వదిలిపెట్టింది? కంఫర్ట్ జోన్ వదిలిపెట్టింది. అది తెలుసు, నేను కంఫర్ట్ జోన్ లో కాదు, ఇవన్నీ బంధాలు బాంధవ్యాలు ఈ సంబంధాలన్నీ తెంపేసుకొని ఇప్పుడు అనుకుంటున్నాయి, నా దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడో నేను అలాగే నడుస్తాను. నేను నా దేవుడు ఎలా నడిపిస్తాడో, ఆలోచన ఎలా ఇస్తాడో అదే ఆలోచన నడవడానికి ఆ రెండు పాడి ఆవులు సిద్ధపడ్డాయి. అవి ఎప్పుడు కాడి మోసిన అనుభవం లేదు, ఏనాడు పోయలేదు. కానీ మొదటిసారిగా కాడి మోస్తున్నాయి, దేవుని మోస్తున్నాయి. వాక్యం చదువుకుందాం మరోసారి. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి, సెకండ్ కొత్త స్పీడ్ 2 వరకు వచ్చి పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర ఇంటికి తోలి యెహోవా మందసమును ఏం చేస్తాయి? ఇంటికి తోలేదు. అక్కడ పిల్లలు ఏం చేశాయి? తోలేశాయి. నేను అంటాను, నేను దేవుని పోయకుండా ఏ బంధకాలైతే నేను బంధించాయో ఈ రాత్రి కట్ అయిపోయి కాక, ఈ రాత్రి తొలగిపోయి కాక. నువ్వు దేవునితో సంబంధం లేకుండా ఏ బంధాలైతే నిన్ను బంధించాయో ఈ రాత్రి ప్రతి బంధకాలు తొలగిపోయి కాక. అందుకే దేవుడు అంటున్నాడు, అందుకే వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తే ఆ దూడను వాడి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఇప్పుడు పెట్టబడ్డ బండి ఎత్తి అపరాధముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది వాస్తవానికి ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు. వారికి ఏమర్థం తెలుసా? ఇవి ఎక్కడన్నా పోనీ అని పెడదాం అనుకున్నారు వాళ్ళు. ఇవి ఎక్కడికన్నా పోనీ, ఎటన్నా పోనీ, నడిపించేది ఏం లేదు కదా. కట్టి అన్ని పెట్టాడు, చదువుకోండి తర్వాత అన్ని పెట్టాడు, బంగారం పెట్టాడు. ఏవైతే గడ్డల చేత మొత్తం పడ్డారో అవన్నీ చేయించి ఎలకలు అన్ని పెట్టి పెట్రోల్ పెట్టి ఓ పక్కన పెట్టబడింది, మనసం పెట్టబడింది. మీరు అనుకున్నారు కదా దీన్ని వదిలి పెడితే అది ఎక్కడికన్నా పోనీ అనుకున్నారు. మరి భయం ఏంటంటే ఒకవేళ కనుక అది బెత్షెమెషునకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనల్ని మెత్తలేదనియు మన అదృష్టము చేతను అది మనకు సంభవించిననియు తెలుసుకొందుమని. మరి ఏమనుకున్నారంటే ఒకవేళ కనుక బెత్షెమెషు మార్గమున వెళితే దేవుడే మనకు కీడు చేశాడు. ఎందుకంటే ఈ బెత్షెమెషు ఎక్కడ ఉందంటే ఇజ్రాయేల్ దేశంలో ఉంది. మీరు ఏమనుకున్నట్టే ఒకవేళ కనుక ఈ పాడి ఆవులు ఈ రెండు అదే వైపుగా బెత్షెమెషు మార్గంలో వెళ్తే అంటే వారికి చేరుతుంది. ఒకవేళ కనుక అటు కనుక పోలనుకో ఇది ఏంటంటే ఇది దేవుని యొక్క సంకల్పం కాదు, ఇది ఉద్దేశం అది కాదు. అంటే ఇది దేవుడు మనకు ఈ కీడు చేయలేదు అని వారు తలంచారు. కానీ ఇది ఏమైపోయిందంటే ఈ రెండు పాడి ఆవులు ఎక్కడికి పోతున్నాయంటే ఇది బెత్షెమెషు మార్గం కూడా పోతున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఇంకా మీరు గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. అది బెత్షెమెషు మార్గమున పడి ఈ దేశము సరిహద్దు దాటినలా ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసిన తెలుసుకోవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదని మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించినది తెలుసుకొందుమని వారు అలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను
ఒకసారి గట్టిగా చప్పలు కొట్టడానికి గట్టి ఒకసారి ఇంకా గట్టి చప్పలు కొట్టడానికి గట్టిగా. వాడి దశ మారిపోయింది, వాడి దిశ మారిపోయింది, వాడి మార్గం మారిపోయింది. కారణం ఏంటంటే మీరు అందరూ అనుకున్నారు ఏదేదో అనుకున్నారు కానీ ఇప్పుడు అవి వెళుతున్న మార్గం ఏంటంటే రాజ మార్గం కూడా వెళుతున్నాయి అవి. హల్లెలూయా. ఎప్పుడు మందసం ఉన్నప్పుడు, మందసం పెట్టబడ్డప్పుడు, మందసం ఎప్పుడైతే ఉందో, మందసం చెప్పాను నేను దేవుని సన్నిధి వాటి మీద ఎప్పుడైతే పెట్టబడిందో, ఎప్పుడైతే దేవుని సన్నిధి ఉందో వాటి మార్గం మారిపోయింది, వాటి నడక మారిపోయింది, వాటి చూపు మారిపోయింది. ఇప్పుడు సాధారణమైనగా అవి మామూలుగా నెట్టారు, ఒక పాడి ఆవులు వాటి పిల్లల్ని మాత్రమే వదిలేచ్చాయి కానీ ఇప్పుడు దాని నడక మారిపోయి రాజ మార్గం నడుస్తున్నాయి. గట్టి సోదరు చెప్పండి గట్టిగా, ఇంకా గట్టి సోదరు చెప్పండి గట్టిగా. వీడి మార్గం ఎలా ఉందంటే ఇప్పుడు వీడి మార్గము రాజ మార్గం నడుస్తున్నాయి. ఎవరు నడిపిస్తున్నారు రాజ మార్గంలో అంటే దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు ఎవరు నడిపిస్తారు? అన్ని బంధాలను తెప్పుకొని దేవుడి మీద ఆధారపడి తగ్గించుకొని తల వంచి కాడి కిందికి వస్తే నువ్వు నడవడం కాదు, నిన్ను దేవుడు రాజ మార్గం నడిపిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అందుకే బైబిల్లో చక్కగా మాట్లాడుతున్నారు. యెహోవా ఆ ఆవులు 12వ వచనం, ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు. ఎట్లా పోతున్నాయి అన్న చెప్పాలి. ఇటువంటి ఏం లేదు, ఇక కటింగ్ లేదు, ఈ చూపు ఆ చూపు ఏం లేదు. కొన్ని ఎట్లయితే నేను స్టార్ట్ అవుతాను జర్నీ అక్కడక్కడ అవుతాను, ఏంటిది అక్కడక్కడ స్ట్రక్ అయిపోతాను, అక్కడక్కడ ఆగుతుంటా అంటారు. వీడి ప్రయాణం స్టార్ట్ అయింది. నీకు ఒక శాఖను చెప్తాను ఈరోజు. వాస్తవానికి ఇవి బయలుదేరినాయి కానీ ఎక్కడికి పోతానో మాత్రం వీడికి తెలియదు. అది మనం అవుతుంది కాక. ప్రయాణం స్టార్ట్ అయింది, జర్నీ స్టార్ట్ అయింది, ఓ ముందుకు సాగిపోతున్నాయి. పారం పెట్టబడింది, కాడి పెట్టబడింది, మందసం పెట్టబడింది, మోస్తున్నాయి, ముందుకే పోతున్నాయి కానీ ఎక్కడికి పోతున్నారో తెలవట్లేదు కానీ అది పోయే మార్గం మాత్రము అది రాజ మార్గం నడుస్తున్నాయి. ఎక్కడికి పోతున్నా తెలవదు కానీ రాజ మార్గాలు ఉన్నాయి. చక్కగా అనకోసారి ఇంకా గట్టిగా మనం దేవుడు మనం నడిపిస్తే రాజమార్గం నడుస్తాము, చక్కగా నడుస్తాము. హల్లెలూయా. కింద ఇంకో మాట పక్కన చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున ఏమైపోయింది? వాళ్ళు ఏమనుకున్నారు? ఒకవేళ కనుక బెత్షెమెషు మార్గంలో వెళితే ఈ మందసము వారికే చెందుతుంది అనుకున్నారు. ఇది ఎక్కడికి పోయిందంటే వారి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏదైతే వారు ప్లాన్ చేశారో అదే ప్లాన్ ప్రకారం 7 నెలలు అక్కడ బయలుదేరింది. మీరు ఏమనుకున్నారో వదిలిపెట్టారు. సరాసరిగా బెత్షెమెషు మార్గం అంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళింది. కొద్ది మాట ముగిస్తాను నేను. 13వ వచనం. ఫిలిష్తీయులు సర్దారుల వాటి వెంబడి బెత్షెమెషు సరిహద్దు వరకు పోయి బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసం వారికి కనబడెను. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. 7 నెలలు దూరం అయిపోయిన మందసం ఎప్పుడైతే వారు చేనులో పని చేస్తున్నారు, గోధుమలు పని చేస్తున్నారు, కోయిస్తున్నారు, వారికి ఏమైపోయిందంటే కన్నులు ఎత్తి చూడగా రాజమార్గం గుండెలే సరిగ్గా చక్కగా ఆ మార్గం కూడా వస్తున్నాయి. మీరు ఎప్పుడైతే కన్నులెత్తి చూసినారో వీరి కంటి కనబడ్డది. అదేంటంటే దేవుడి యొక్క మందసం. వారికి దేవుడి మందసం కనబడింది. ఎప్పుడైతే వారికి మందసం కనబడిందో వారు దాన్ని చూచి వారు సంతోషించింది. హల్లెలూయా. వాళ్ళ ఏం స్టార్ట్ అయిపోయింది? చెప్పాలి ఏం స్టార్ట్ అయిపోయింది? సంతోషం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు సంతోషం ఉంది.
వారు అనుకున్నారు కదా, ఇదేమనుకున్నట్టే వారిలో తిరిగిపోయిన అంతా ఏదైతే కోల్పోయారో, ఏదైతే లాస్ అయిపోయారో, ఎప్పుడైతే ఈ మనస్సు కనబడగానే వారిలో తెలవని ఒక సంతోషం ప్రారంభమైపోయింది. ఏం సంతోషం అంటే, నా దేవుడు మరలా నా ఎదురుకే వచ్చాడు, నా దేవుడి సన్నిధి మరలా నా ఎదురుగా వచ్చింది, నా దేవుడు మరలా నా ఎదురుగా వచ్చాడు అని లోపల ఒక సంతోషం కలిగింది. అక్కడ కిందే ఉందంటే ఇక్కడ బైబిల్లో అదంటే సరాసరిగా వచ్చి ఆ బండి బెత్షెమెషు వాడని యెహోషువ యొక్క, అందరూ యెహోషువ ఒకసారి బైబిల్లో కనబడేది యెహోషువ కాదు, ఈ యెహోషువ వేరే, మోషేకి సంబంధం లేదు, ఈ యెహోషువ వేరే. యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా, ఇది సరాసరిగా వచ్చి ఎక్కడ నిలబడిందంటే అది రాతి దగ్గర నిలబడింది. హల్లెలూయా. మీకు తెలుసు రాయి అంటే మనకు తెలుసు అందరికి, రాయి దేవునికి సూచనగా ఉంది. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ ద రాక్, నేను నా సంఘంలో బండ మీద కడతా అని చెప్పాడు. ఇది ఏడికి వచ్చాగిందంటే ఎక్కడ స్టార్ట్ అయింది, మన దేవుని దగ్గరికే వచ్చాగింది. ఇది గట్టి స్తోత్రం చెప్పాలి, గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే బండ మీద వచ్చి నిలవగానే వారు బండి యొక్క కర్రలను చీల్చి, ఇప్పుడు బండి ఏమైంది, కర్రలను చీల్చి, బండి కర్రను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. వారు ఏం చేశారు ఇప్పుడు చెప్పాలి, ఏం చేశారు, బలి అర్పించారు. బండి ఏమైపోయింది, చీల్చేశారు. అదే ఏ బండి అయితే మోసుకొని వచ్చిందో అవే బండి మీద కర్రలను చీల్చేసి ఈ 2 ఆవులను దేవునికి బలిగా దహన బలిగా అర్పించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో ప్రశ్న అనుకుంటున్నాను, ఏమంటారా వీడికి తెలుసా నేను బలిగా అర్పించబడిపోతున్నానని? తెలుసా ఎక్కడికి పోతుందో తెలుసా? అసలు ఏం ప్రయాణం తెలుసా? మన క్రైస్తవ జీవితమే సాదృశ్యం ఉంది. వాస్తవం టైం అంతా ఎక్కువైపోయి టైము స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది మెసేజ్. వాస్తవానికి ఏంటంటే ఇది మోసుకొని వచ్చింది, బండి ఇప్పబడ్డది, పేర్చబడింది, 2 ఆవులు దహన బలికి సిద్ధపడ్డాయి. ఈ 2 ఆవులు ఎవరో కాదు, మనమే. నువ్వు తల వస్తే, నువ్వు దేవుని సన్నిధి కిందికి వస్తే దేవుడు అంటున్నాడు, ఎవరికి లేని భాగ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాను. సుఖాన్ని వదిలిపెట్టు. కొన్ని బంధాలు ఉన్నాయి, దేవుడికి దగ్గరికి రాకుండా, దేవుని సన్నిధిని దేవునితో ఏకం కాకుండా, దేవుని మనసాన్ని మోయకుండా, దేవుడి బిడ్డలని ఏదో ఆపుతున్నది, ఏదో ఒక తీగ, ఏదో ఒక తాడు కట్టబడినట్టుగా ఆ తాడు నిన్ను వెనక్కి లాగుతున్నది. అది దేవుని ఉద్దేశం కాదు. నువ్వు దేవుని మోసేవాడుగా ఉండాలి. నీవు నేను మనము దేవుని సన్నిధిని మోసేవాడుగా ఉందుముగాక. దేవుని సన్నిధి మోయాలంటే దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. వస్తావా దేవుని సన్నిధికి? వస్తావా దేవుని దగ్గరికి? నీ తల ఉంచుతావా? ఇప్పటి వరకు నువ్వు తల వంచలేకపోతున్నావు కావచ్చు. తల వంచడం అంటే తగ్గింపు, లోపడడం. దేవుడికి లోపడకుండా నువ్వు ఎంతో నష్టపోయావు ఇప్పటి వరకు. దేవుని మాట వినక, దేవుని సన్నిధికి రాక, ఆయన మాటలు దేవుని యొక్క నడిపింపులో లేక ఇప్పటి వరకు నిన్ను కోల్పోయావు. నిన్ను ప్రేమించి నీతోటే ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. వాడికి ఏ విధంగా పాడి అవలకు, ఎక్కడికి పోతున్నావో తెలియదు, ఏమి చేయబోతున్నాడో తెలియదు. వాడికి ఒకటే తెలుసు, ఏం తెలుసా? నన్ను నడిపించే, నన్ను తీసుకొని వెళ్ళే ఒక దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే ఒక మందసము ఉంది. దేవుని బిడ్డ, నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు నువ్వు ప్రయాసపడు. గతించిన అనుభవాలు ఎన్నో ఓటములు ఉన్నాయి, ఎన్నెన్నో ఓటాలు ఉన్నాయి. ఎందుకు తెలుసా? నిన్ను దేవుని యొక్క
కాడికి రాకుండా నేను ఎన్నెన్నో కట్లు వేయబడినట్టుగా ఎన్నెన్నో కట్లు వేసి నేను ఆపివేసబడ్డాయి. నా యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ప్రతి కట్లని తెగిపోను గాక, పథకాలు తెగిపోను గాక, చీకటి తెగిపోను గాక, ఆలోచన తెగిపోను గాక. నువ్వు యేసయ్య దగ్గరికి కాడికి దిగి రావాలి. దేవుణ్ణి నువ్వు మొయ్యాలి, దేవుణ్ణి నువ్వు మొయ్యాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను ఎక్కడికి పరిగెడుతున్నానో నాకు గురి ఉంది, నాకు గమ్యం ఉంది. దేవుని బిడ్డ, గురి లేకుండా గమ్యం లేకుండా నువ్వు ఎక్కడెక్కడో పరిగెడుతున్నావు. గురి ఉందా నీకు? నీకు గమ్యం ఉందా? గురి గమ్యం లేకపోతే ఈ రాత్రే నీతో మాట్లాడుతున్నాడు. నీ గురి నీ గమ్యము దేవుడే, దేవుడే. నీ గురి గమ్యం నీకు దేవుడే. రాజ మార్గంలో దేవుడు నిన్ను నడిపించాలని కోరుతున్నాడు, కానీ నువ్వు రాజ మార్గంలో లేకుండా సైడ్ ట్రాక్ లో నడుస్తున్నావు. నీ పట్ల దేవుడికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నీ పట్ల దేవుడికి ఒక ఉన్నతమైన ఒక సంకల్పం ఉంది. నిన్ను నువ్వు తల్లి గర్భంలో రూపించబడ మునిపే ఆయన కన్నులు నిన్ను చూస్తాయి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాయి. తండ్రి చిత్తం నెరవేర్చబడకుండా సాతానుగాడు నిన్ను వెనక్కి లాగుతున్నాడు. ఈ రాత్రి ఆ బంధాలు కట్ అయిపోను గాక, ఆ సంబంధాలు కట్ అయిపోను గాక, నేను సంబంధాలు కట్ అయిపోను గాక, ఒక సంబంధం కట్ అయిపోను గాక. వెనక్కి ఏది లాగుతున్నాయో, ఏదైతే నిన్ను వెనక్కి లాగుతున్నాయో ఈ రాత్రి తెగిపోను గాక. తెగిపోతే కాటి కిందికి వస్తావు, తెగిపోతే కాటి కిందికి రాగలుగుతావు. అప్పుడు దేవుడు కడతాడు నిన్ను కట్టి ఆయన రాజమార్గం నడిపిస్తాను నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను దేవుడి యొక్క సన్నిధి అనుభవిస్తున్నాను. ఇక్కడ దేవుడి యొక్క సన్నిధి అనుభవిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. అనేకులను కడుతున్నాడు. రాత్రి అనేక కుటుంబాలను కడుతున్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని ప్రేమించి మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఎవరో కాదు కోసేది, నీ సన్నిధికి నీ కాడికి వేస్తాడు. నన్ను మోయి ప్రభా, అయ్యా నన్ను నడిపించు ప్రభా అంటే నేను దేవుడు నడిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఆగిపోయిన పరిస్థితిలో ఉన్నావా? అక్కడే ఆగిపోయినట్టుగా స్ట్రక్చర్ స్థితిలో ఉన్నావా? ఈ రోజు ఉండాలి. నీ స్థితి, నీ గతి, నీ ఆలోచన ద్వారా, నువ్వు తీసుకునే తీర్మానం ద్వారా నీ ఒక మార్గమే మార్చబడబోతున్నది. నీ మార్గం సాధారణ మార్గం కాదు, ఒక రాజ మార్గం వలె మార్చబడబోతున్నది. ఒక రాజ మార్గం నడబోతున్నావు, ఒక రాజ మార్గంలో నడబోతున్నావు. అందుకే ఒక తీర్మానం కావాలి. అవి పాడి ఆవులు తమకుగా అవి దహన బలికి సిద్ధపడ్డాయి. వాటికి అవే వాడికి తెలుసు, నా దేవుని కొరకు నా జీవితం అంతా కరిగిపోవాలి. సిద్ధపడ్డాయి. బ్రతుకుంటే క్రీస్తే చెప్తాం మన ఛాన్సాలు ఇవే ఎక్కువ ఉంటాయి. బాగా సమయం అయిపోయి స్తోత్రం చెప్తుంది గట్టిగా. ఛాన్సాలు ఏమప్పుడు అంటే ఇదే ఎప్పటికి ఇవే. ఈరోజే నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ కాక, దేవుని కిందికి వస్తూ కాక, దేవాన్ని నడిపించు ప్రభు దేవుని సరికి వస్తూ కాక ఒక్క మాట చేయాలి. తీర్మానం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటము నేను పోరాడుతుంది, నా పరుగు నేను కొడబుట్టి తిని, నా కొరకు జీవ కిరీటం దాచబడినది. స్తోత్రం కలుగును గాక. మనమంతా ఒక మంచి పోరాడుతుంది గాక. దేవుని కొరకు ప్రయాసపడుతుంది గాక. సజీవ యాగంగా మన దేహాన్ని దేవుడికి మనం సమర్పించుకుందాం గాక. సజీవ యాగంగా దేవుడికి మన జీవితాలు సమర్పించుకుందాం గాక. దేవా నన్ను నడిపించు ప్రభు అంటే ఆయన నడిపించబోతున్నాడు. ఆయన నీలోనికి రాబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన నీ మార్గాన్ని, ఆయన నీతో ఉండి నీకు ఆలోచనకర్తగా ఉండి నువ్వు నడిపించబోతున్నాడు. చివరికి ఒక దహన బలి వలె దేవుని కొరకు అర్పించబడదామా? సజీవ యాగం మనం సమర్పించుకుందామా? అందరు తల్లు మంచని ప్రార్థన చేసుకుందాం. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు నీటి వాటి ఎవరు లేవద్దు. అంత మనమంతా దేవుని సన్నిధిలో ఉన్నాము.
మనమంతా దేవుని సన్నిధిలో ఉన్నాము. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ఏ బంధకాల చేత బంధించబడ్డావు? ఏ బంధకాల చేత బంధించబడ్డావు నీవు? దేవుని మందసాన్ని మోయకుండా, దేవుని యొక్క మందసాన్ని, దేవుని సన్నిధిని మోయకుండా ఏది నిన్ను ఆపివేస్తున్నది? దేవుని సన్నిధిని మోయకుండా, దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళకుండా నిన్ను ఏది ఆపివేస్తుందో ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు దేవుడికి దూరం అయిపోయావా? దేవుడికి దూరం అయిపోయావా? దేవుడికి దూరంగా జీవిస్తున్నావా? దేవుడిని ప్రేమించి మరలా పిలుస్తున్నాడు. నిన్ను ప్రేమించి మరలా పిలుస్తున్నాడు. నా సన్నిధికి రా, నా సన్నిధికి రా, నా యొద్దకు రా అని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఒక తీర్మానించుకుంటావా? ఒక తీర్మానించుకుంటావు. ఈరోజు మందసాన్ని మోసిన పాడి ఆవులు, ఆ 2 పాడి ఆవులు మందసాన్ని మోసాయి. మందసాన్ని మోయడానికి వాడి కలిగిన గొప్ప ధన్యత, వాడి కలిగిన గొప్ప భాగ్యం అది. అదే దేవుడితో మాట్లాడుతున్నాడు. నిన్ను దర్శించి మాట్లాడుతున్నాడు. నిన్ను దర్శించి మాట్లాడుతున్నాడు. చేతుల పైకి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. గట్టిగా స్తుతించు, స్తుతించు, స్తుతించు. ఓ యేసయ్యా, దేవా, నా జీవితాన్ని నీలోనే సమర్పించుకుంటున్నాను అయ్యా. నీ దానబలి అర్పించబడ్డానయ్యా. ఇక జీవించువాడు నేను కాను, జీవించువాడు నేను కానయ్యా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుని ఉద్దేశం తెలుసా? నువ్వు రాజమార్గంలో నడవాలనే దేవుని ఉద్దేశం. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఒక సమర్పణ కలిగి ప్రార్థన చేయి.